రైతు సూసైడ్ చేసుకుంటుంటే, ఒక రైతు ఈ రోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే, వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన ఇదిగోండి రైతు సూసైడ్ చేసుకుంటుంటే ఆ రైతు ఈవిడొక్కడికే కనబడతారు కల్లో టవలేసుకొని వరి పట్టుకొని చేతిలో కొడవలు పట్టుకొని మాగాల్లో ఆర్కే రోజా కలలో మాత్రమే వచ్చేస్తాడు. దుండుతో పట్టి సాపేసుకుని పడుకుంటది. ఆ తాడికి అంత తలకాయలోకి రైతు వచ్చేస్తాడు. రైతులు వస్తారు, పత్తి రైతులు వస్తారు, ధాన్య రైతులు వస్తారు, మిరప రైతులు వస్తారు, మామిడికాయ రైతులు వచ్చేస్తారు. వచ్చి ఈవిడ కల్లో మాత్రమే కనబడతారు సార్. ఆ కంటెంట్, ఆ కలర్ కంటెంట్ అంతా ఈవిడ కల్లో మాత్రం వచ్చి రైతు నా వల్ల కావడం లేదు, టీడీపీ కోట రెండు మోసం చేసింది, నేను చచ్చిపోతున్నాను అని ఈవిడి కల్లో ఈవిడికి మాత్రమే కనబడతాడు. మరి ఆ రైతులేంటో ఇన్ని కోట్ల మంది జనాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరికి కనబడరు. ఎవరా రైతు, ఏ ఊరి రైతు, ఏ పంటలో నాశనం అయిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, అతని పేరేంటి, అది చెప్పే దమ్ము ధైర్యం నీకు ఉండదు. ఎవరన్నా మైకు పెడితే అన్న స్క్రిప్ట్ పంపించి అంత డబ్బులుగా అకౌంట్ లో వేస్తే పరుగెత్తుకుంటూ వస్తా పీటీ ఉషా మాదిరి. అనేది కరెక్టా కాదా, ఎవరో ఒకరు మాట్లాడితే మనం దొరికిపోతామని కూడా సెన్స్ లేనటువంటి వ్యక్తివి నువ్వు. అలాంటి రైతులు పట్టుకొని ఇప్పుడు నువ్వు అంటున్నావు రైతుని ఎవరు గౌరవించాలి, చెప్పే నువ్వు గౌరవించాలి కదా. వాడు అంటున్నావు వాడి మద్దతు ధర గురించి పోరాడాల్సిన అంటయ్యా. వాడి మద్దతు అంటే వారు, గారు, సారు, ఏమండి ఇలాంటి పదాలు ఇన్ని పదుల వయసులో ఈ సంస్కారం నీకు ఎందుకు రాదు అని నేను ఈ రోజు ప్రశ్నిస్తుంటా.